అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో శివయ్య పుర్రెల దండ, ఎముకలు ధరించి కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంటాడు కదా, ఎందుకో తెలుసుకుందాం. మంగళానికే మంగళకరుడైన దేవుడు ఎందుకు అలా ఉండాల్సి వచ్చిందో మనం తెలుసుకుందాం. శివుడు కొన్ని సందర్భాలలో పుర్రెలు, ఎముకలు ధరించి కనిపిస్తుంటాడు కదా, అలాగే స్వామి శ్మశానాలలో తిరుగుతుంటాడని, చితాభస్మాన్ని ధరిస్తుంటాడని చాలా పురాణాల్లో మనం వింటూ ఉంటాం. ఇదంతా మంగళ విరుద్ధమైనది కదా అనే భావన చాలా మందిలో కలుగుతుంటుంది. నిజమే. కానీ మంగళానికే మంగళకరుడైన దేవుడు ఎందుకలా ఉండాల్సి వచ్చిన విషయమో మనం ఈ సందర్భంలో తెలుసుకుందాం. అలాగే అమంగళం, అపవిత్రత సోకుతున్నాయన్నప్పుడు వాటి నుంచి బయటపడి పవిత్రతను పొందడానికి ఓ చిన్న మంత్రం కూడా ఉందండి. ఆ మంత్రం కూడా మనం తెలుసుకుందాం. సమాజంలో కొంతమంది దుర్మార్గులు దైవాన్ని ఆరాధిస్తూ తమకు మేలు చేయమంటూ పూజలు చేస్తూ ఉంటారు. మరి వారు దుర్మార్గులైతే ఆ దేవతలు వారి కోరికలను ఎలా తీరుస్తున్నారు అనే సందేహం కలుగుతుంటుంది కదండి. అది నిజమే. వారు దుర్మార్గులే. వారు చేసిన పూజ నిష్కలమైనదే. అందుకే వారిని దైవం అనుగ్రహిస్తూ ఉంటాడు. వారి దుర్మార్గాన్ని మాత్రం దేవుడు ఓ కంట కనిపెడుతూ దురాగతాలను చేసినందుకు తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవించేలా చేసి తీరుతాడు. ఇలాంటి విషయం గురించే పద్మపురాణం ఉత్తరఖండం 41వ అధ్యాయంలో ఓ కథ ఉందండి. అది ఇప్పుడు మనం అందరం తెలుసుకుందాం. ఈ కథలో శ్రీ మహావిష్ణువే ఈశ్వరుణ్ణి ప్రేరేపించి నాస్తిక మతాన్ని, అంటే దైవదూషణం, వేదనింద, విచ్చలవిడితనం లాంటి వాటిని ప్రచారం చేయించినట్లు ఉంది. దీన్నే పాషండ మతం అని కూడా అంటారు. కథాసారానికి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఓసారి ఇలా ప్రశ్నించింది. స్వామి, శ్మశానంలో తిరగటం, ఎముకలు, పుర్రెలు మాలలుగా ధరించి బూడిద రాసుకొని ఉండటం ఇవన్నీ అశుచికి లక్షణాలు. అలాంటి వాటిని ఎందుకు ధరిస్తున్నట్లు అని ప్రశ్నించింది. అప్పుడు పరమేశ్వరుడు భస్మ అస్థిధారణ చేస్తూ అశుచిగా ఉండడం వెనుక జరిగిన ఓ సంఘటనను వివరించాడు. పూర్వం దేవతలకు రాక్షసులకు యుద్ధం జరుగుతుండేది. దేవతలను రాక్షసులు ఎప్పుడూ బాధిస్తూ ఉండేవారు. దానికి కారణం బ్రహ్మాది దేవతలను రాక్షసులు ఘోర తపస్సు చేసి మెప్పించి వరాలను పొందటమే. ఆ రాక్షసుల తపస్సుకు దేవతలు వరాలిచ్చి తీరాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఆ వర ప్రభావంతో దానవులు విర్రవీగుతూ దేవతలను విపరీతంగా బాధిస్తూ ఉండేవారు. ఈ బాధను తట్టుకోలేక ఒకసారి ఇంద్రాదులంతా వైకుంఠానికి చేరి శ్రీ మహావిష్ణువును శరణు వేడారు. విష్ణువు క్షణకాలం ఆలోచించి పరమేశ్వరుణ్ణి పిలిచాడు. రాక్షసులంతా తపస్సు చేసి వరాలను పొందుతున్నది ధర్మ మార్గంలో నడుచుకునే దేవతలను బాధించడానికే. అలాంటి వారికి మంచి జరగకుండా వారంతా నరకానికి వెళ్ళే ఓ ఉపాయం ఉందని దాన్ని ఆలకించమని చెప్పాడు. రాక్షసులు చేస్తున్నది ఓ రకంగా మోసమే. కాబట్టి వారిని ఏదో విధంగా మోహపరిచి మోసంతోనే వారి బాధ నుంచి దేవతలకు విముక్తి కలిగించాలని చెప్పాడు. కాబట్టి వెంటనే అపవిత్రాలైన పుర్రెలు, ఎముకలు లాంటి వాటిని మెడలో ధరించి బూడిద రాసుకొని ఆ రాక్షసుల దగ్గరికి వెళ్ళి ఆ వేషంతో వారిని ఆకర్షించమని చెప్పాడు. వేదనింద, దైవనింద, సత్కార్య విముఖత లాంటి వాటిని వారిలో కలిగించమని, అలా చేస్తే ఆ రాక్షసులు పాపాసక్తులై ప్రవర్తించి నాశనమవుతారని శ్రీ మహావిష్ణువు శివుడికి ఉపాయం చెప్పాడు. శివుడికి ఓ సందేహం కలిగింది. తాను అపవిత్ర వస్తువులను ధరించడం, అపవిత్ర కార్యాలను చేయటం వల్ల పాపిగా మారిపోతే తన పరిస్థితి ఏమిటని అనుకున్నాడు. ఆ సందేహాన్ని శ్రీ మహావిష్ణువు ముందు ఉంచాడు. అప్పుడు విష్ణువు ఓ సలహా ఇచ్చాడు. శ్రీరామాయ నమః అనే 6 అక్షరాల మంత్రం ఒకటి ఉందని, సీతావల్లభుడైన శ్రీరామచంద్రుడిని స్మరించి ఆ మంత్రాన్ని జపిస్తే సన్మార్గులెవరికైనా అలాంటి పాపం అంటబోదని చెప్పాడు. ఆ మాటలు విన్న శివుడు వెంటనే విష్ణువు చెప్పినట్టుగా వేషధారణ చేసుకొని రాక్షసుల దగ్గరకు వెళ్ళి విచిత్ర వేషంతో వారందరినీ ఆకట్టుకున్నాడు. పాషండ మత విధాన్ని ఉపదేశించాడు. దాంతో దైవనింద, వేదనింద లాంటివన్నీ రాక్షసులు అలవాటయ్యాయి. ఆ రాక్షసుల ఆగడాలు మరీ మితిమీరినప్పుడు మాత్రం ధర్మరక్షణ కోసం దైవం చిత్ర విచిత్ర రీతుల్లో వధించినట్లు కనిపిస్తుంది కదా. ఈ కథా సందర్భం ఏమిటంటే పూజ